మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చదువుతాం. ఆంధ్ర రాష్ట్రంలో పెన్షనర్లు కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే మా పెన్షన్ తీసేస్తారేమో అని. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనవసరంగా పెన్షన్లు ఎవరు తీసేరు. సరే, అది ఎలిజిబిలిటీ ఉందా లేదా పక్కన పెట్టేస్తే, గత ప్రభుత్వంలో ఇష్టానుసారం పెన్షన్లు ఇచ్చారన్నది ప్రస్తుత ప్రభుత్వం యొక్క వాదన. సరే, ఇష్టానుసారం వాళ్ళొక్కరే ఇచ్చారా, మిగతా ప్రభుత్వాలు ఇవ్వలేదా, గతం ఎప్పుడు ఇలా జరగలేదా అంటే దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తమ పార్టీ సింపథైజర్స్కి ఎక్కువ మందికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఇది ఉంటుంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మంచి పని జరిగింది. ఏంటి? పార్టీలకు అతీతంగా, అది ఏ పార్టీ అయినా సరే, చాలామందికి పెన్షన్లు కొత్తగా వచ్చినవి వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. గతంలో పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, ఇవి ఏదైతే చెప్పిండో దాంట్లో నేను 100% న్యాయం జరిగిందని నేను చెప్పను. కానీ చాలా వరకు ఆ పార్టీయా ఈ పార్టీ అని చూడకుండా మాత్రం చాలామందికి పెన్షన్లు కానీ, పట్టాలు కానీ, ఇంకోటి కానీ ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఇది ఒప్పుకోవాల్సిందే. కావాలంటే మీ పల్లెల్లోనో మీ ప్రాంతాల్లోనో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వైసీపీ వాళ్ళకే పెన్షన్లు ఇచ్చాడు, మిగతా పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు, లేదు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, మిగతా పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు అనేటటువంటి ప్రశ్నలు అరుదుగా జరుగుతాయి. జరుగుండొచ్చు, జరగలేదని అన్నాం. కానీ అందరికీ మాత్రం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ వచ్చింది వాస్తవం. దాంతోపాటు పార్టీ సింపథైజర్స్ని కూడా చూసుకుంటారు. ఎందుకంటే మిగతా పార్టీలందరూ కూడా, మిగతా గత ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అలా అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని చెప్పేసి ఏ పెన్షన్లు కూడా విచ్చలవిడిగా తీసేయడం అయితే జరగల. ఒకవేళ తీసేసే పరిస్థితే కానీ వచ్చినట్లయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత దాన్ని సంజాయిషి ఇవ్వాలి, దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలి. తర్వాత ఆ డేటా అంతా కూడా పై అధికారులకు ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ కొంతమందికి ఏదైతే పెన్షన్ తీసేస్తున్నామని నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు ప్రకారం మళ్ళీ ఆ పెన్షన్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి గతానికి ఇప్పటికీ తేడా అయితే వద్దు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లక్షల పెన్షన్లు తీసేస్తున్నారు అన్నది అది వాస్తవమా కాదా పక్కన పెట్టేస్తే, చంద్రబాబు నాయుడు మాత్రం మొన్న కలెక్టర్ల మీటింగ్లో సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. వాస్తవం, చాలామంది పెన్షన్లను తీసేస్తాం. ఎందుకంటే అర్హత లేనటువంటి వ్యక్తులు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది అన్నటువంటిది వీళ్ళ యొక్క రూమర్. సో దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అన్నది రానున్న రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు. ఆ ప్రజల యొక్క నిర్ణయానికి ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు దానికి కట్టుబడి ఉండాలి. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.